హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. సో మనం హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో బాగా ఇష్యూస్గా ఉన్నటువంటి ఏదైతే బాగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వీడియోలో మనం లేటరల్ ఎంట్రీ ఇన్ సివిల్ సర్వీసెస్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. సో లేటరల్ ఎంట్రీ ఇన్ సివిల్ సర్వీసెస్ ఇది బాగా ఇప్పుడు న్యూస్లో బాగా వస్తూ ఉంది. ఈ టాపిక్ మీద మనం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయబోతున్నాం. సో అసలు ఏంటి లేటరల్ ఎంట్రీ? సో లేటరల్ ఎంట్రీ అనే కాన్సెప్ట్ మనకి అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ అసలు కరెంట్ బ్యూరోక్రటిక్ సెటప్ ఆఫ్ ఇండియా మనం అర్థం చేసుకోవాలన్నట్టు. సో కరెంట్ బ్యూరోక్రటిక్ సెటప్ ఆఫ్ ఇండియా అర్థం చేసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఎలా పోస్టులు ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో ఎలా పొజిషన్స్ ఉంటాయో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు స్టేట్ లెవెల్ పోస్టులు మనం ఏం చూస్తే స్టేట్ లెవెల్ పోస్ట్ ఇప్పుడు అంటే మనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సో ఆటోమేటిక్ మన నేమ్స్ని యూపీఎస్ రికమెండ్ చేస్తుంది, మనకు ఐఏఎస్ క్యాడర్ వస్తుంది. సో ఐఏఎస్ క్యాడర్ వాళ్ళు ప్రొబేషనరీ పీరియడ్ అయిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పొజిషన్ ఇస్తారు, ఎస్డిఎం అంటాం, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్. తర్వాత ఎడిషనల్ మెజిస్ట్రేట్ మనకు పొజిషన్ వస్తుంది. ఇంకా దాని తర్వాత డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, సో వీళ్ళని మనం కలెక్టర్ అంటాం. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ స్మాల్ డిస్ట్రిక్ట్ అయితే ఒకటి, తర్వాత లార్జ్ డిస్ట్రిక్ట్స్ కూడా వేయచ్చు. దీని తర్వాత డివిజనల్ కమిషనర్గా మనకు ప్రమోషన్స్ వస్తాయి. డివిజనల్ కమిషనర్ అయిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ టు ఏ డిపార్ట్మెంట్, ఏదో ఒక డిపార్ట్మెంట్కి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనల్గా సిఎస్ చీఫ్ సెక్రటరీ టు ద స్టేట్ గవర్నమెంట్. ఇది మనకు స్టేట్ లెవెల్ పొజిషన్స్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్స్ చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్లో కూడా మనకి ఫస్ట్ వచ్చేసరికి జాయింట్ డైరెక్టర్, జేడీ అంటాం. తర్వాత డైరెక్టర్, తర్వాత మనకు జాయింట్ సెక్రటరీ టు ఏ మినిస్ట్రీ, తర్వాత ఎడిషనల్ సెక్రటరీ టు ఏ మినిస్ట్రీ, ఎడిషనల్ సెక్రటరీ, తర్వాత సెక్రటరీ. సో ఒక మినిస్ట్రీకి హెడ్, పొలిటికల్గా అయితే మినిస్టర్ ఉంటారు, సెక్రటరీ అనే అతను మినిస్ట్రీకి ఒక పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్లో హెడ్ అన్నట్లు. సో ఇలా మనకు సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్స్ ఉంటాయి, స్టేట్ లెవెల్ పొజిషన్స్ ఉంటాయి. అసలు ఏంటి లేటరల్ ఎంట్రీ కాన్సెప్ట్? లేటరల్ ఎంట్రీలో యూనియన్ గవర్నమెంట్ ఏం డిసైడ్ అయిందంటే మిడ్ టు సీనియర్ లెవెల్ పొజిషన్స్, అంటే డైరెక్టరు, జాయింట్ సెక్రటరీ టు మినిస్టరు, అడిషనల్ సెక్రటరీ, ఈ పొజిషన్స్లో ఐఏఎస్ క్యాడర్ వాళ్ళు కాకుండా ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ ప్రైవేట్ పర్సన్స్ అంటే ఆ మినిస్ట్రీలో ఎక్స్పర్ట్స్ కానీ ఆ మినిస్ట్రీ రిలేటెడ్ డొమైన్స్లో స్పెషలైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్రూట్ చేసుకునే విధానమే లేటరల్ ఎంట్రీ అన్నట్టు. సో లేటరల్ ఎంట్రీ అంటే యూనియన్ గవర్నమెంట్ తన యొక్క యూనియన్ గవర్నమెంట్ పొజిషన్స్లో ప్రైవేట్ పర్సన్స్ని ఆ ఏరియాలో డొమైన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిక్రూట్ చేసుకునే పద్ధతిని మనం లేటరల్ ఎంట్రీ అంటాం. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు లేటరల్ ఎంట్రీ జరగడానికి అసలు మేజర్ రేషనల్ ఏంటి? అసలు లేటరల్ ఎంట్రీ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మినిస్ట్రీ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందనుకోండి. ఈ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి లేదా ఈ మినిస్ట్రీలో ఇప్పుడు స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఏదైనా చేయాలన్నప్పుడు ఆల్రెడీ ఇస్రోలో వర్క్ చేసినటువంటి చైర్మన్ను మనం తీసుకొచ్చి డైరెక్టర్ హోదా కానీ జాయింట్ సెక్రటరీ కానీ ఇటువంటి పొజిషన్స్ని పెడితే అతనికి ఆ ఫీల్డ్లో డొమైన్ ఎక్స్పర్టైజ్ కానీ ఆ ఫీల్డ్లో డొమైన్ స్పెషలైజేషన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ద ఐఏఎస్ క్యాడర్. సో ఇప్పుడు అందువల్ల లేటరల్ ఎంట్రీకి రేషనల్ ఏంటంటే మేజర్ లాజిక్ ఏంటంటే ఎఫిషియన్సీ ఆఫ్ ద బ్యూరోక్రసీ ఇంప్రూవ్ అవుతుంది అనేది యూనియన్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి వాదన. ఈ పాయింట్ మనకు సెకండ్ పాయింట్గా వర్క్ చేయాలి. మూడో పాయింట్ ఏంటంటే అసలు లేటరల్ ఎంట్రీ అనే విధానాన్ని మనకు ఎవరు రికమెండ్ చేశారంటే నీతి ఆయోగ్ ఒక డాక్యుమెంట్ తయారు చేసింది. ఆ డాక్యుమెంట్ ఏంటంటే 3-year యాక్షన్ అజెండా. ఈ కాంప్రహెన్సివ్ డాక్యుమెంట్ అన్నట్టు ఇది. ఈ యొక్క డాక్యుమెంట్లోనే వాళ్ళు మనకి లేటరల్ ఎంట్రీ విధానం తీసుకురావాలని చెప్తా ఉన్నారు.
సో ఇక్కడ చూస్తే మనకు ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇండియా యొక్క నీతి ఆయోగ్ 3-year యాక్షన్ అజెండా వాళ్ళు ఆల్రెడీ ఈ లేటరల్ ఎంట్రీ కాన్సెప్ట్ని రికమెండ్ చేశారు. అసలు లేటరల్ ఎంట్రీ అనే ప్రాసెస్లో ఎలా రిక్రూట్మెంట్స్ జరుగుతాయి? సో ఇది వీ హ్యావ్ టు వర్క్. సింపుల్గా ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ లేటరల్ ఎంట్రీ ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటంటే సింపుల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అని డిఓపిటి అంటాం. సో ఈ డిఓపిటి వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ యూపీఎస్సి సో లేటరల్ ఎంట్రీలో రిక్రూట్ చేయమని అడుగుతారు. అప్పుడు యూపీఎస్సి ఏం చేస్తుంది అంటే పబ్లిసైజ్ చేస్తుంది. అంటే అడ్వర్టైజ్మెంట్గాను డిఫరెంట్గా క్రైటీరియా ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి ఇలా పబ్లిసైజ్ చేస్తున్నాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పబ్లిసైజ్ చేసినప్పుడు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఆ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్కి పిలుస్తుంది యూపీఎస్సి. ఈ యూపీఎస్సి ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత ఆ నేమ్స్ ఎవరైతే సెలెక్ట్ చేశారో ఆటోమేటిక్గా డిఓపిటికి రికమెండ్ చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళని 3 to 5 yearsకి కాంట్రాక్ట్గా రిక్రూట్ చేసుకుంటుంది డిఫరెంట్ పొజిషన్స్ లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్స్లో. ఇది మనకు ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ లేటరల్ ఎంట్రీ. సో యూపీఎస్సి కంప్లీట్గా ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది ఇంటర్వ్యూస్ ద్వారా. అంటే లేటరల్ ఎంట్రీ అనేది ఇంటర్వ్యూస్ ద్వారా మనం సెలెక్ట్ చేయబోతున్నాం అనే కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాలన్నట్టు. అసలు లేటరల్ ఎంట్రీ అనే నీడ్ ఎందుకు? సో వాట్ ఈస్ ద నీడ్ ఫర్ లేటరల్ ఎంట్రీ? సో ఆల్రెడీ మనం ఇందాక ఒక పాయింట్ డిస్కస్ చేశాం. నీడ్ ఫర్ లేటరల్ ఎంట్రీలో అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ద బ్యూరోక్రసీ ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నాం. కానీ ఇంకా కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేయొచ్చు నీడ్ ఫర్ లేటరల్ ఎంట్రీ. అవేంటంటే షార్టేజ్ ఆఫ్ ఆఫీసర్స్ అనే ఒక పాయింట్ డిస్కస్ చేయొచ్చు. ఏంటి షార్టేజ్ ఆఫ్ ఆఫీసర్స్ అంటే జనరల్గా 1500 ఐఏఎస్ క్యాడర్ పోస్ట్ అనేవి మనకి వేకెన్సీ ఉన్నాయంట. సో ఇప్పుడు 1500 ఐఏఎస్ క్యాడర్ పోస్ట్ వేకెన్సీ ఉంటే ఆటోమేటిక్గా ఈ ఆఫీసర్ షార్టేజ్ ఉండడం వల్ల మనం బయట నుంచి రిక్రూట్ చేస్తున్నాం, బయట నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాం అని చెప్తాను. సో మనకు కూడా ఒక ఆలోచన రావచ్చు, మరి పోస్టులు ఇంక్రీజ్ చేయొచ్చు కదా. దానికి కొన్ని సిల్లీ రీజన్స్ చెప్తా ఉన్నారు. అంటే లవాస్నాలో ఆ ట్రైనింగ్ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి, 180 మెంబర్స్కి అక్కడ ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అన్నట్టు కొన్ని సిల్లీ రీజన్స్ చెప్తా ఉన్నారు. సో ఈ షార్టేజ్ ఆఫ్ ఆఫీసర్స్ ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్తా ఉన్నారు నీడ్ ఫర్ లేటరల్ ఎంట్రీ. ఐఏఎస్ ప్లస్ ఐపీఎస్ రెండు కంబైన్డ్గా మనకి 2418 వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకు ఉన్నటువంటి డేటా అన్నట్టు. సెకండ్ వన్ ఆటోమేటిక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం నీడ్ ఫర్ లేటరల్ ఎంట్రీలో డొమైన్ ఎక్స్పర్టైజ్ వస్తారు. సో డొమైన్ ఎక్స్పర్టైజ్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్లో ఐఏఎస్ క్యాడర్ ఉన్నటువంటి ఒక వ్యక్తి సెక్రటరీ లెవెల్లో ఉండడం కన్నా ఆల్రెడీ జియాలజిస్ట్ ఎవడైతే ఆ ఫీల్డ్ ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాడో అతను ఉంటే బెటర్ పాలసీస్ని ఫ్రేమ్ చేయడానికి కానీ బెటర్ ఛాలెంజెస్ని ముందే ఎన్విజన్ చేయడం కానీ ఎగ్జిక్యూషన్ చేయడం కానీ ఇవన్నీ బాగా బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అందువల్ల సో ఇట్లా డొమైన్ ఎక్స్పర్టైజ్ అనేది మనకు లేటరల్ ఎంట్రీ ద్వారా ఉండే ఛాన్సెస్ బాగా ఉంటుంది. తద్వారా ఏంటంటే కాంపిటేటివ్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ డెలివరీ బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది మనకు నీడ్ ఫర్ లేటరల్ ఎంట్రీ. ఇప్పుడు లేటరల్ ఎంట్రీ వల్ల పొటెన్షియల్ బెనిఫిట్స్ ఏంటి మనకు? సో వాట్ ఆర్ ద పొటెన్షియల్ బెనిఫిట్స్? లేటరల్ ఎంట్రీ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఎఫిషియన్సీ పెరుగుతుంది అండ్ స్పెషలైజేషన్ కూడా పెరుగుతుంది. సో వన్స్ బ్యూరోక్రసీలో ఎఫిషియన్సీ స్పెషలైజేషన్ పెరిగితే సో కాంపిటేటివ్నెస్ గవర్నెన్స్ డెలివరీలో ఇంప్రూవ్ అవుతుంది. వర్కింగ్ కల్చర్ చేంజ్ అవుతుంది అన్నట్టు బ్యూరోక్రసీలో. వర్కింగ్ కల్చర్ చేంజ్ అవ్వడం అంటే సో ప్రైవేట్ సెక్టార్ ఈజ్ నోన్ ఫర్ మనకు జనరల్గా ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు టార్గెట్ డెలివరీ కానీ ఎఫిషియెంట్గా ఇచ్చే మెకానిజం వాళ్ళ దగ్గర బాగా ఉంటుంది. సో ఇది మనకు పొటెన్షియల్ బెనిఫిట్. రెండో బెనిఫిట్ ఏంటంటే బ్యూరోక్రసీలో ఇన్నోవేషన్స్ వస్తాయి అండ్ ఫ్రెష్ పర్స్పెక్టివ్స్ కూడా డెవలప్ అవుతాయి. సో ఫ్రెష్ పర్స్పెక్టివ్స్ అంటే కొత్త వాళ్ళు మంచి స్పెషలైజ్డ్ పీపుల్ రావడం వల్ల బ్యూరోక్రసీలో న్యూ ఐడియాస్ అనేవి మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా మూడోది ఏంటంటే షార్టనింగ్ లెర్నింగ్ కర్వ్. ఇది కూడా ఒక పొటెన్షియల్ బెనిఫిట్.
ఏంటి లెర్నింగ్ కర్వ్ అంటే? షార్టనింగ్ లెర్నింగ్ కర్వ్ అంటే ఇప్పుడు ఐఏఎస్ క్యాడర్లో ఉన్న ఒక వ్యక్తి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్లో వర్క్ చేస్తున్నప్పుడు అతనికి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇట్ టేక్స్ లాంగర్ టైం. అలా కాకుండా ఒక స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్ని మనం రిక్రూట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అతను ఆల్రెడీ ఆ ఫీల్డ్లో తన ఎక్స్పర్ట్ కాబట్టి న్యూ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి అతనికి బట్టే టైం చాలా తక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ షార్టనింగ్ లెర్నింగ్ కర్వ్ అన్నట్టు. ఇవి మనకు లేటరల్ ఎంట్రీ వల్ల ఉన్నటువంటి పొటెన్షియల్ బెనిఫిట్స్. ఇంకా అసలు ఇష్యూస్ ఏమున్నాయి లేటరల్ ఎంట్రీలో? ఇష్యూస్ ఏమున్నాయంటే ఫస్ట్ వన్ బ్యూరోక్రటిక్ రెసిస్టెన్స్ అన్నట్టు. బ్యూరోక్రటిక్ రెసిస్టెన్స్. సో బ్యూరోక్రటిక్ రెసిస్టెన్స్ అంటే సింపుల్గా ఆల్రెడీ కరెంట్ బ్యూరోక్రటిక్ సిస్టంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ విధానాన్ని ఖచ్చితంగా దే ఆర్ గోయింగ్ టు అపోజ్ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ పొజిషన్స్కి తప్పకుండా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది కూడా బ్యూరోక్రటిక్ రెసిస్టెన్స్ అనేది మేజర్ ఇష్యూ. రెండోది ఏంటంటే వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఫర్ అఫర్మేటివ్ యాక్షన్స్. ఏంటి వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఫర్ అఫర్మేటివ్ యాక్షన్స్? జనరల్గా పబ్లిక్ పోస్టులు రిక్రూట్ చేసినప్పుడు కానీ యూనివర్సిటీస్లో రిక్రూట్ చేసినప్పుడు మనకు రిజర్వేషన్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇండియాలో రిజర్వేషన్స్ అనేవి 13 పాయింట్ రోస్టర్ మోడల్ ప్రకారం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు 43 పోస్టులు లేకపోతే ఈ ఏదైతే పోస్టులు మనం చేస్తున్నామో ఎక్కడ కూడా ఈ అఫర్మేటివ్ యాక్షన్స్ రిజర్వేషన్స్ మనం ఫాలో అవ్వట్లేదు. 43 పీపుల్ను ఒకే క్యాస్ట్ నుంచి తీసుకోవచ్చు, అంటే మనకు ఆ రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఈ యొక్క రిక్రూట్మెంట్లో లేదు అనేది మేజర్గా మనకు కనపడుతున్నటువంటి ఇష్యూ. ఇది కూడా అపోజిషన్ చేస్తున్నటువంటి మేజర్ అలిగేషన్. ఇంకా ఈ యొక్క లేటరల్ ఎంట్రీ వల్ల పొటెన్షియల్ ఫర్ బయాస్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ పొటెన్షియల్ ఫర్ బయాస్. ఇప్పుడు ఒక పర్సన్ ఎవరైనా అతను ఆ ఇండస్ట్రీస్లో బాగా ఎక్స్పర్ట్ ఉంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో మనకి ఒక పొజిషన్ ఇస్తే అతను హీ మే బీ టిల్టెడ్ టువర్డ్స్ హిస్ ఓన్ కంపెనీ. ఒకవేళ అతనికి కంపెనీస్ ఉన్న అతనికి ఫేవర్గా ఉన్న వాటి మీద బయాస్ చూపించే అవకాశాలు ఉన్నాయనేది ఒక మేజర్ ఇష్యూ. ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ సర్వీస్ వర్సెస్ ప్రాఫిట్ మోటివ్. సో మనకు ప్రైవేట్ పర్సన్స్ రిక్రూట్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రైవేట్ వాళ్ళు ఏమంటే ప్రాఫిట్ మోటివ్లో ఉంటారు. సో పబ్లిక్ ఏదైతే ఉందో గవర్నమెంట్ వాళ్ళు కంప్లీట్గా సర్వీస్ ఓరియంటెడ్ ఉంటారు. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తామని ఇంపార్టెంట్ అన్నారు. ఇంకా ఫైనల్గా వీళ్ళకి ల్యాక్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఎవరైతే మనము రిక్రూట్ చేస్తున్నామో వీళ్ళకి ఎక్కడా కూడా పబ్లిక్ గవర్నమెంట్లో పనిచేసిన అనుభవం అనేది మనకు ఎక్కడ కూడా ఉండదన్నట్టు. సో ఇవి కొన్ని ఇష్యూస్ అన్నట్టు. సో లేటరల్ ఎంట్రీలో మనం ఎలా సెలెక్ట్ చేస్తాం, నీడ్ ఆఫ్ ద లేటరల్ ఎంట్రీ, బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఫైనల్గా ఇష్యూస్ ఏంటి. ఇది మనకు జనరల్ స్టడీస్ పేపర్ 2 రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఏ డెమోక్రసీ అనే కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ ఈ కాన్సెప్ట్ మనకి హెల్ప్ అవుతుంది యూపీఎస్సీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడే టాపిక్ దట్ ఈస్ విత్ రిగార్డ్స్ టు లేటరల్ ఎంట్రీ. థ్యాంక్ యూ.